అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, నిన్న నారా భువనేశ్వరి గారు ఎక్కడో కుప్పంలో మాట్లాడుతూ ఆమె చెప్పింది, రాజకీయాలు చేయండి, రాజకీయాలలో సంబంధం లేనటువంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం కరెక్ట్ పద్ధతి కాదు, ప్రజలు చూస్తున్నారు, రాజకీయాలలో ఆడవాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం ఏం పని అని చెప్పేసి ఆమె మాట్లాడారు. దాన్ని నేను అనుకుంటానే ఉన్నా, నిన్న భువనేశ్వరి గారు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా రేపు హార్మోని పెట్టా వీరగంధం సుబ్బారావు గారి భార్య ఖచ్చితంగా రేపు ప్రెస్ మీట్ పెట్టుద్ది, దీని మీద మాట్లాడుద్ది అని చెప్పేసి నేను అనుకుంటానే ఉన్నా. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసింది. ప్రెస్ మీట్ పెట్టేసి ఆమె ఏం మాట్లాడుతుందంటే, నిజంగా ఆ వీడియో చూసిన ప్రతి వాళ్ళు అనుకుంటారు, అసలు ఎన్టీఆర్ జీవితంలోకి నువ్వు ఎలా వచ్చావు, ఎన్టీఆర్ జీవితంలోకి నీకు అసలు ఎలా వచ్చావు నువ్వు అని 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 గాండ్రిచ్చి మొహం మీద ఉయ్యాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే లక్ష్మీపార్వతి మాట్లాడుతుందో ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత దానికి మనం కౌంటర్ ఇద్దాం. ఆమె ఒక ప్రసంగం చేశారు. అది విన్న తర్వాత మీ ద్వారా ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆమె ఒక మాట అన్నారు, అక్కడ కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు. పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. భర్త, కొడుకు, చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. మేము గౌరవంగానే అడుగుతున్నాను. నేను ఒక్క సమాధానం చెప్పమ్మా, నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా, వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. తల్లి స్థానంలో ఉన్నటువంటి ఒక మహిళ ఎన్టీఆర్ గారి భార్య అంటే, అందుకే నేను ఇంకా చెప్పా, వీరగంధం సుబ్బారావు గారి భార్య, ఎన్టీఆర్ గారి భార్య కాదు. నువ్వు బతకటం కోసం వెనకాల తగిలించుకున్నావు నందమూరి లక్ష్మీపార్వతి అని. ఆయన ఆస్తి కోసం మాత్రమే నువ్వు వారసురాలువే కానీ ఆయన ఆశయాన్ని పంచుకొని ఆయన పిల్లల మీద నువ్వు ఏ రోజు కూడా అపేక్ష చూపించలేదు. ఇది 100కి 100% నిజం, ఇది వాస్తవ విషయం. నేను ఏమని అడుగుతున్నావు, ఆ రోజు అవమానం చేసినటువంటి ఆడియో రికార్డ్స్ని బయట పెట్టాలా? ఇది మన జోగి రమేష్ ఈ అరెస్ట్ కాకముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏం చెప్పాడు, మా ఇళ్లలో ఆడవాళ్ళు కూడా అడిగారు, అసలు మీరు అసెంబ్లీకి వెళ్తుంది దేనికి, అట్లా వ్యక్తిగతంగా ఆడవాళ్ళని అవమానపరిచే విధంగానో లేకపోతే ఆడవాళ్ళ మీద మాట్లాడటానికైనా మీరు అసెంబ్లీ పెట్టింది అని చెప్పేసి మాట్లాడారు. నిజంగా అటువంటి మాట్లాడటం చాలా బాధాకరం అని చెప్పారు. తర్వాత ఆ రోజు ఆడియో ఫుటేజ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ అయిన తర్వాతనే ప్రజలందరూ చూసి ఛీ ఇట్లాంటి ఏమంటారు వాళ్ళని, నీతి తక్కువ వెధవల్ని మనం శాసనసభలో పంపించామా? వల్లభనేని వంశీ డైరెక్ట్గా మాట్లాడలేదా? ఎలిమినేట్ మాధవరెడ్డి గారు అబ్బాయి నారా లోకేష్ అని చెప్పేసి మాట్లాడలేదా? చెప్పాడా లేదా? ఆ తర్వాత వాడు మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్షమాపణ చెప్పాడా లేదా భువనేశ్వరి గారికి? అక్క తప్పు అయిపోయింది అక్క అని చెప్పాడా లేదా? మరి నిండు శాసనసభలో మాట్లాడితే ఎవరు అంబటి రాంబాబు మాట్లాడాడు. ఆ వీడియో కూడా మొత్తం వచ్చేసింది. నువ్వెంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని జాకీలేసి పైకి లేపుదామని చూపిస్తుంది. అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? మాట్లాడుకుందాం, గంట అరగంట గురించి మాట్లాడదాం, అవసరమైతే మొత్తం మాట్లాడదాం, ఎలిమినేట్ మాధవరెడ్డి గురించి మాట్లాడుకుందాం, లోకేష్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో రాలేదా? నిద్రపోతున్నావా? లేకపోతే నువ్వు అంబటి రాంబాబు, సంజనా సుకన్య వీడియోలు చూసుకుంటూ అరే నాకెందుకు ఛాన్స్ దొరకలేదని చెప్పేసి ఆలోచన ఏమైనా చేసుకుంటున్నావా? సిగ్గుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ కూతుర్ని నీ మీద ఇలా వ్యక్తిగత హరణానికి పాల్పడినటువంటి వీడియో ఉంటే కానీ, ఆడియో ఉంటే కానీ నాకు పెట్టమ్మా అని చెప్పి అడుగుతున్నావు అంటే నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటో ఇలా అందరు రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈరోజు యూట్యూబ్లో కొన్ని ఆంక్షలు ఉండటం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను కాబట్టి నేను అడుగుతున్నా, నువ్వు నందమూరి అని ఇంటి పేరు తెలుసుకోవడానికి నీకు ఏం సంబంధం ఉంది? ఎవరితో నువ్వు ఎట్లా అవుతావు?
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకుంటే నిన్ను ఏమంటారు? నేను మాట్లాడటానికి నా సంస్కారం అడ్డం వస్తుంది, నా తల్లిదండ్రుల పెంపకం అడ్డం వస్తుంది, గుర్తుపెట్టుకో. నేను కాదు, మీ బతుకు జట్కా బండి ఆర్కే రోజా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది, అందులో చూడు. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకున్న దాన్ని ఏమంటారో అక్కడ చూసుకొని మాట్లాడు. ఇంకొకసారి నీకు సిగ్గు శరం మానవ అభిమానం, అసలు నువ్వు కడుపుకి అన్నం తింటుంటే నందమూరి అనే పేరు తీసేయి. నీకు ఆ పేరు పెట్టుకునే అర్హత లేదు. ఇది వాస్తవ విషయం. నువ్వు వీరగంధం లక్ష్మీ పార్వతివి, వీరగంధం సుబ్బారావు గారి భార్యవి, వీరగంధం లక్ష్మీ పార్వతివి. అది మాత్రమే నీ పేరు, గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు అక్కడ అలా ఉండి ఆ విధంగా ఉండి నువ్వు మాట్లాడు. భువనేశ్వర్ గారి గురించి మాట్లాడు, నందమూరి కుటుంబం గురించి మాట్లాడు, మేము వింటాం. ఏమంటారో ఆ కుటుంబం అంతా అబద్ధం ఆడుతుంది. ఆ కుటుంబంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది, చెట్టుకొకడు పుట్టకొకడు అయ్యాడు. నువ్వు ఎన్టీఆర్ గారికి ఏం ఆస్తి చూపించావో నాకు తెలియదు, కానీ ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తానని ఆయన పక్కన చేరి ఆ జీవితానికే ముగింపు కథ రాసినటువంటి సన్నాసిదానివి నువ్వు. ఇది వాస్తవ విషయం. ఇప్పుడు దాకా చాలా గౌరవంగా మాట్లాడా, కనీసం ఆడది కదా, ఎన్టీఆర్ గారి పక్కన ఉన్నటువంటిది ఆ స్థానానికి గౌరవం ఇచ్చాం మేము. కానీ ఈరోజు నువ్వు సాక్షాత్తు ఎన్టీఆర్ గారి కుమార్తె మీద ఇంత నీచమైనటువంటి అవమానం జరిగితే దానికి సంబంధించినటువంటి ఆడియో ఫుటేజీలు, వీడియో ఫుటేజీలు తీసుకొచ్చి మీరు ప్రూవ్ చేయమని అడుగుతున్నావు కదా. నీ కళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పదవికి డబ్బుకి మూసుకుపోయి ఏం చేయాలో అర్థం కావట్లా. నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి దౌర్భాగ్యురాలు నువ్వు. నేను వాస్తవం చెప్తున్నా. ఎన్టీఆర్ గారి పంచం చేరి ఎన్టీఆర్ కుటుంబం చిన్నాభిన్నం అవడానికి కారణం నువ్వే. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా, ఏ తప్పు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏడుపును చూశారు కాబట్టి మిమ్మల్ని అధపాతాళానికి దొక్కారు, 11 సీట్లకు వచ్చేలా చేశారు. గుర్తుపెట్టుకోండి. సిగ్గుండాలి. అయిపోయింది. మళ్ళీ దాన్ని రీపోస్ట్ బట్టలు చేస్తున్నావు నువ్వు. నీకేం అర్థం కావట్లేదా? నీ మీద నువ్వు ఒక మొగుడికి విడాకులు ఇవ్వకుండా రెండవ మొగుడు పక్కన చేరిన నిన్నే ఏదన్నంటే నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అనకూడదు, నందమూరి తారక రామారావుకు చెడ్డ పేరు వస్తుందని నువ్వు మాట్లాడావే. అంటే నీ ఒక్కదానివే భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలో స్వచ్ఛమైనటువంటి అగ్మార్కు స్టాంప్ వేసినటువంటి పతివతవి నువ్వు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా, ఆడవాళ్ళు ఎవరు శీలాలు లేవు. వాళ్ళని వ్యక్తిగత హరణానికి పాల్పడితే వాళ్ళకి మాత్రం ప్రూఫ్లు కావాలి. వాళ్ళకి ఆడియో రికార్డులు కానీ వీడియో రికార్డులు ఉంటే కానీ అప్పుడు నువ్వు సర్టిఫై చేసి జడ్జిమెంట్ ఇస్తావు. బోడిదానా నువ్వెవరితో సర్టిఫై చేయడానికి? నీకేం సంబంధం? నువ్వెవరితో సర్టిఫై చేయడానికి నీకు అసలు ఏం సంబంధం ఉంది? నీ బతికేంది? నీ క్యారెక్టర్ ఏంది? మీ తాతల ఆస్తులు ఏంది? నువ్వు బతకడానికి వీరగంధం సుబ్బారావు దగ్గర చేరావు. అదందరికీ తెలిసిన విషయం. వీరగంధం సుబ్బారావుని మోసం చేసి ఎన్టీఆర్ పక్కన చేరావు. ఎన్టీఆర్ ఆస్తులు కొట్టేయడం కోసం ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యావు నువ్వు. ఎక్కడికి వెళ్ళినా నీ దరిద్ర పాదం పెట్టి అక్కడ కుటుంబాలని, జీవితాలని చిన్నాభిన్న నాశనం చేసావు. నువ్వు ప్రూఫ్స్ అడుగుతున్నావా? నువ్వు ఎవరి క్యారెక్టర్ ఉందో డిసైడ్ చేస్తున్నావా? సిగ్గులేదా నీకు? సిగ్గు. మనం కడుపుకి అన్నం తింటున్నావు. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. అసలు నువ్వెవరితోవి అడగటానికి, ప్రూఫ్స్ అడగటానికి? నీకేం సంబంధం? నువ్వు వీరగంధం సుబ్బారావువి, వైఎస్ఆర్ వారి భార్యవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి అధికార ప్రతినిధి. ఇదే నీ ఐడెంటిటీ. నువ్వు వెనకాల నందమూరి అని పేరు తగిలించుకున్నంత మాత్రం నీవే నందమూరి కుటుంబానికి సంబంధించిన మహిళవు కాదు. నిజంగా నువ్వు తల్లి స్థానంలో ఉండి బహుశా భారతదేశ చరిత్రలో ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటంటే లుచ్చా పనులు చేయడానికి అలా అర్హత ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో నువ్వు కాకుండా ఇంకెవరైనా మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ నీ చేత ఎందుకు మాట్లాడించాడంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పనికి వాళ్ళని నా పార్టీలో ఉన్నారు, నేను ఏది చెప్తే అది వినటానికి సిద్ధంగా ఉన్నారు, నేను అన్నం తినమంటే అన్నం తింటారు, లేదు కంపలమిడిది తినమన్నా తినడానికి ఎన్నుకాడినటువంటి ఒక టాఫర్ బ్యాచ్, లఫూట్ బ్యాచ్ నా వెనకాల ఉందని చెప్పడం కోసం నీ చేత చెప్పించాడు. నువ్వు డిసైడ్ చేయటం ఏంటి? నీ బతుకేంటి? నీ చరిత్ర ఏంటి? నీ స్టేజీల మీద హార్మోనియల్ పెట్టెలు వాయించుకునే బతికే నువ్వు భువనేశ్వరి గారి అమ్మ గురించి మాట్లాడే స్థాయి అనేది. నువ్వు భువనేశ్వరి అమ్మగారికి అవమానం జరిగిందో లేదో డిసైడ్ చేస్తావా? సిగ్గు లేదో? నీ స్థాయి ఏంటో నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు తల్లి స్థానంలో ఉండి, అసలు తల్లి కాదు నువ్వు, సవత తల్లి కూడా నిన్ను చూస్తే సిగ్గుతో తలదించుకునేది అది. కాబట్టి నేను చెప్తున్నానంటే నువ్వు ఎవరి క్యారెక్టర్ గురించి పని చేయాల్సిన పనిలా, ఎవరి క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన అర్హతలా. ఎందుకంటే మన క్యారెక్టర్ బాగలేదు. మనం ఎవరికైనా క్యారెక్టర్ గురించి సర్టిఫికేట్ చేస్తే ఖచ్చితంగా అది
వీక్గానే ఉంటుందని నేను చెప్తున్నా. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ రోజు మాట్లాడారు కాబట్టే, రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టే, చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు కాబట్టే మీకు అధపాతాళానికి, ఎందుకంటే ఈ సంబంధం లేనటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడినందుకు మీకు సరైనటువంటి శిక్ష వేశాడు. ఈ రోజున కూడా నేను చెప్తున్నా, మొన్న కిరణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో మాట్లాడితే ఆ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. కానీ మీరు కనీసం ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు. కిరణ్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త, కానీ మీ వాడు ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక లఫుట్ నా కొడుకులు, లోఫర్ నా కొడుకులు, క్యారెక్టర్ లేని నా కొడుకులు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన సీతాదేవి లాంటి భువనేశ్వరి అమ్మగారికి ఏమి మైలబట్టదు. అర్థమైందా? అలాంటి వాళ్ళకి ఏమి, అలాంటి వెధవలు మాట్లాడినంత మాత్రం ఎవరు పట్టించుకోరు. కాబట్టి నీలాంటి బోడిదాని దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీలాంటి ఇంకా మాట్లాడదలుచుకోవట్లా. ఎందుకంటే బజారు ఏదో అంటారు, ఆ పదం నాకు ఇంట్రెస్ట్ లేదు, మాట్లాడ బుద్ధిగా అట్లా. ఎందుకంటే బహుశా సంస్కారం అడ్డం వస్తుంది. ఇంకొకసారి కానీ ఇట్లాంటి ప్రెస్ మీట్లు కానీ నువ్వు పెట్టావంటే ఖచ్చితంగా చెప్తున్నాం, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిన్ను ఆడవాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆడవాళ్ళే నిన్ను చెప్పుతో కొట్టే రోజు దగ్గరలో వస్తే గుర్తుపెట్టుకో. నీ బతుకు వీరగంధం సుబ్బారావుని మోసం చేసావు, నా ఎన్టీఆర్ పక్కన చేరావు, ఎన్టీఆర్కి ఎన్ని పోటీ పొడిచి ఎన్టీఆర్ జీవితాన్ని నాశనం చేసావు, వాళ్ళ కుటుంబాలను చిన్నాభిన్నం చేసావు. నువ్వు కలియుగంలో ఒక శూర్పణఖ లాంటి దానివి. నీ బతుకు అది. కాబట్టి మూసుకొని కూర్చో, ఇంకా ఎక్కువ మాట్లాడితే గాలి పోయిద్ది అది.